హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై అయిపోవాలన్నమాట. కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కాస్త మనం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈలోపు అయితే చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఇవి వేసుకోవాలి. దీంట్లో పులుపుకు తగ్గట్టుగా మనం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం దీంట్లో తగినంత కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి ఇప్పుడే సాల్ట్, కారం అనేది సరిపోతుందా లేదా మనం టేస్ట్ చూసి మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకైతే ఇది మరిగిపోతుంది. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని బాగా మరిగించేసుకోవాలి. ఇది కాస్త మరిగిపోయిన తర్వాత మనం ఈలోపు అయితే ఫిష్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, ఫిష్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఫిష్ వేసేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని మనం బాగా ఉడికించేసుకోవాలి. మనకి తర్వాత ఫిష్ కలపడానికి ఉండదు కాబట్టి ఇప్పుడే మనం ఫిష్ అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఫిష్ కాస్త త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా ఫిష్ అంతా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత దీంట్లో మనం తగినంత గరం మసాలా, ధనియా పౌడర్, ఫిష్ మసాలా అంటే జీలకర్ర, మెంతులు మనం కాస్త ఫ్రై చేసేసుకొని ఇవి మనం మిక్సీ పట్టుకున్నామంటే ఫిష్ మసాలా రెడీ అయిపోతుంది. మసాలాలన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మామూలుగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ కలిపితే ముక్క విరిగిపోతుంది కదా. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం బాగా ఉడికించేసుకోవాలి. ఈ మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు వీడియోస్ పెట్టాలనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. చూసారు కదా, ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.